నమస్తే అండి అందరికీ. నేను గణపతి జీవేట్ ఫార్మా మెడికల్స్ నుంచి అనంతపురము. మన అనంతపురంలో అనంతపురం బుక్ స్టాల్ ఏదైతే ఉంటుందో ఆ బుక్ స్టాల్ పక్కన మన షాప్ ఉంటుంది. ఈరోజు మన టాపిక్ ఏందంటే గొర్రెలలో డీవార్మింగ్ అనేది ఎందుకంత ముఖ్యం? ఈ డీవార్మింగ్ అనేది మనం గొర్రెల్లో ఎందుకు చేయాలి? అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ఈ గొర్రెల్లో ముఖ్యంగా ఈ డీవార్మింగ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే పాలిచ్చే గొర్రెలు పాలు అనేది ఇవ్వడం తగ్గిపోవడము. అలాగే వాటి బరువు అనేది తగ్గిపోవడము, ఉన్నట్టుండి చనిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి జరగటం దేనివల్ల జరుగుతుందంటే కామన్‌గా ఈ వామ్ బర్డెన్ వల్ల జరుగుతుంది. సో, ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ జనరల్‌గా ఎందుకు ఈ గొర్రెల్లో ఇలాంటివి జరుగుతాయంటే, దీంట్లో మనకు తెలియకుండానే ఈ జీవాల కడుపులో రౌండ్ వార్మ్స్, టేప్ వార్మ్స్, హుక్ వార్మ్స్ అనేది సాధారణంగా ఉంటాయన్నమాట. వీటి వల్ల గొర్రెలలో జీర్ణక్రియ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది మందగిస్తుంది. బ్లడ్ లాస్ అనేది అయితుంది. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు లేవచ్చు, లేకపోతే ఈ పరాన్న జీవులు అవ్వచ్చు, కడుపులో ఉండి ఈ వార్మ్ బర్డెన్స్ అవ్వచ్చు, కడుపులో ఉండి గొర్రెల యొక్క రక్తాన్ని పీల్చుకొని తింటూ అనేది ఉండటం జరుగుతుంది. ఇలా తింటూ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది, గ్రోత్ ప్రాబ్లమ్ వస్తుంది. అలానే మనం మాట్లాడుకున్న ఇతరితర కారణాలన్నీ కూడా దాంట్లోకి సంభవిస్తాయి. ఇవి అనేది ముఖ్యంగా చిన్న పిల్లలు అనేది ఎక్కువగా జరుగుతుంది. చిన్న పిల్లలు అంటే మన గొర్రె పిల్లలు. ముఖ్యంగా పుట్టిన గొర్రె పిల్లలకి ఈ మొదటి నెల నుండి 3 నెలల వరకు ఈ వార్మ్ బర్డెన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం చూసుకుంటే ఫస్ట్ ఈ గొర్రె పిల్లలకి మనం ఈ 3 నెలలు చూసుకోవాల్సిన బాధ్యత అనేది చాలా ముఖ్యంగా ఉంది. మొదటిసారి డీవార్మింగ్ అనేది ఫస్ట్ 14 రోజుల తర్వాత గొర్రె పిల్లల్లో చేయాలి. ఆ పెద్దవాటికైతే 3 నెలలకు ఒకసారి చేసుకోవాలి. ఈ పెద్దవి గొర్రెలు చుడి కట్టక ముందు వాటిని మనం ఏం చేయాలంటే 2 నెలల ముందు వాటి చుడి కట్టక 2 నెలల ముందు అనేది మనం ఈ డీవార్మింగ్ అనేది అలాగే వర్షాకాలంలో ముఖ్యంగా రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వర్షాకాలంలోను మరియు అలాగే ఎండాకాలంలో ఈ 2 టైంలో మాత్రం కంపల్సరీగా డీవార్మింగ్ అనేది తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటి టైంలో మనం డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. ఈ డీవార్మింగ్ చేయటం వలన గొర్రెల యొక్క ఆరోగ్యం మెరుగుపడి అలాగే అవి శక్తివంతంగా తట్టుకునేటట్లుగా రోగాలకి తయారవుతుంది. మనం సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ డీవార్మింగ్‌కి ఉపయోగించే మందులు ఫెన్బెండజోల్, ఐవర్మెక్టిన్, ఆల్బెండజోల్ అలాగే క్లోజెంటాల్. ఈ మందులని మనం డీవార్మింగ్‌కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి పనిచేస్తాయన్నమాట. కడుపులో ఒకే రకమైన పురుగులనేవి ఎప్పుడూ ఉండవు. కడుపులో 4, 5 రకాల ఈ టేప్ వార్మ్స్, హుక్ వార్మ్స్ అని ఏదైతే అనుకున్నామో ఈ రౌండ్ వార్మ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పనిచేస్తుంది. ఈ మందుల్ని కూడా రైతులందరూ ఏం చేస్తారంటే ఒకేసారి తీసుకొని వేసేస్తా ఉంటారు. ఈ డోస్ అనేది కరెక్ట్‌గా వేయకపోతే అవి వాటి యొక్క తీవ్రతను తట్టుకొని మళ్ళీ కూడా ఆ పురుగులు మళ్ళీ కడుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఈ బరువు అనేది ఉండదాన్ని బట్టి ఎలా వాడాలనేది మనం వెటనరీ డాక్టర్‌ని గాని, లేకపోతే షాప్‌లో ఎక్కడైతే మనం తీసుకుంటామో ఆ షాప్‌లో అడిగి గాని తెలుసుకొని వాటి ద్వారాగా మనం యూజ్ చేయాలి. అలాగే వీటిని డీవార్మింగ్ మందులను నోట్లో ఇవ్వాలన్నమాట. నీళ్ళల్లో కలిపి అనేది ఇవ్వకూడదు. మీరు చూసుకున్నట్లయితే అలాగే ఈ డీవార్మింగ్ వాడటం వల్ల మనం రెగ్యులర్‌గా వాడటం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటయ్యా అంటే గొర్రెలనేది బరువు అనేది తగ్గకోకుండా ఉంటాయి. పాలనేది ఎక్కువగా ఇస్తుంది. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే పిల్లలు గూడా ఆరోగ్యంగా, బలంగా ఉంటాయన్నమాట. మీకు గూడా రైతు సోదరులందరూ మీకు గూడా జీవాలు ఉన్నట్లయితే మీరు గూడా మీ మందలకు డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా పాటించి మీ యొక్క ఏదైనా గానీ మీ యొక్క సలహాలను మాతో పంచుకోవచ్చు. లేతే మా షాప్‌కి రావచ్చు. మా దగ్గర గూడా తీసుకోవచ్చు. ఇక్కడ వెటనరీ డాక్టర్ గూడా మనకు అందుబాటులో ఉంటారు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా తెలియజేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.